అనిపునదంటారా తెలంగాణ చిన్నోడా నీ ఆట పాటకు పల్లెలన్నీ ఊగి ఆడాలా
వాడి హాస్పిటల్ కట్టేది. ఇప్పుడు ఇది బట్టి లేకుంటే ఇక్కడ భూస్వాముడు ఆంజనేయ సార్ అన్నాడు పక్కకి చేతి తగిలింది. అంటే నేను ఎందుకంటున్నంటే నేను ఒక బీసీ బిడ్డనే, మనం ఎన్నో తక్కువలేదు. ఇక్కడ చూస్తున్నారు మేడంలను, సావిత్రిబాయి పూలే ఈరోజు అవార్డ్స్ తీసుకుంటారు. వార్షికోత్సవం నడుస్తుంది. ఎన్నో వార్షికోత్సవం 11 నటే జోక్ కదా నడిపించాలంటే. కాబట్టి ఇలాంటి అందరినీ మమేకం చేసినటువంటి స్పెషల్ థ్యాంక్స్ గోస్ టు ఇప్పుడు మాత్రం గట్టే సపోర్ట్ కొట్టాలి మాడవేడి వినోద్ కుమార్ గారు. అదేవిధంగా డియో అశోక్ సార్ గారు ఉన్నారు. ఇక్కడ మాకు వెన్నంటి ఉండి మాకు గొంగలు లేనప్పుడు ఉద్యమం టైంలో దగ్గర ఉండి ఇప్పించిండు. గోసి గొంగడు వేసినాం. నేను ఎంఎంబీడీ చదివినా ఈ గోసి కట్టుకున్నా గొంగడు వేసినా కానీ అరే పాడాలి చెయ్యాలి అంటే అప్పుడు మాకు గొంగళ్ళందరికీ దాదన్న గారి విఠలరావు గారు ఇక్కడ ఉన్నారు. అది 2009 కావచ్చు, మేబీ 2009. ఎందుకంటే ఈ వేదిక చూస్తే పంచుకోవాలనిపిస్తుంది మీతో. ఈ వేదిక పైన ఎన్నో ప్రోగ్రాంలు ఇచ్చినాయి. స్టార్టింగ్ రోజు వాడినా, ఎండింగ్ లో వాడినా, ఇప్పుడు సాంస్కృతిక శాఖలు వేస్తున్నా అదే పని మీద పాటగా పుట్టిన వారి పాటలే ఉండు. బీసీ ఉద్యమంకు నేను అప్పుడు ఇచ్చిన మాట ఇప్పుడు ఇచ్చిన 11వసారి వార్షికోత్సవం. దీంట్లో నన్ను కూడా మమేకం చేసినటువంటి గోపాలకృష్ణ సార్ గారికి, మానవేడి వినోద్ కుమార్ సార్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఆట పాట మాటకు వేదికలు కూడా అవసరం. వేదికలు ఉంటే మైక్ పడితే ఆగం, కానీ ఆ వేదిక మీద ఇయ్యాలంటే కూడా గొప్ప విషయమే. కొందరు భయపడతారు కొన్ని ఇవ్వాలంటే. కానీ బీసీటీయూ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిదానికి పిలిచినటువంటి మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతాం భక్తానాం ఏకదంతముపాస్మయే శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరపీఠ నిలయే శ్రీ సరస్వతీ నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిజామాబాద్ గడ్డ మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క దానికి గురువులను స్మరించుకోవాలి. కాబట్టి ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. ఆ గురువులను స్మరించుకుంటూ సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల్లో ఉపాధ్యాయులందరికీ అవార్డు తీసుకోబోతున్నటువంటి ప్రతి ఒక్కరికి మా యొక్క నా లక్ష్మణ్ నా తరఫు నుంచి హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటూ, పొద్దు తిరుగుడుపు పొద్దును ముత్తాడే తొలి పొద్దును ముత్తాడే అడవిలో వెన్నెలమ్మ కులముత్తాడే చిగుర కులముత్తాడే. పొద్దు తిరుగుడుపు పొద్దును ముత్తాడే తొలి పొద్దును ముత్తాడే అడవిలో వెన్నెలమ్మ కులముత్తాడే చిగుర కులముత్తాడే. ఆడి ఆడి అలసిపోయిన నెమలిని ముత్తాడే ఆడ నెమలిని ముత్తాడే పాడి పాడి మూగపోయిన గుంటును ముత్తాడే కోకిల గుంటును ముత్తాడే. యుద్ధంలో యోధరాన్ని తుండలు ముత్తాడే తుపాకి తుండలు ముత్తాడే నేల కొరిగిన వీరుని భూమి ముత్తాడే రథ భూమి ముత్తాడే యుద్ధ భూమి ముత్తాడే. ఆడి ఆడి అలసిపోయి నెమలిని ముత్తాడే ఆడ నెమలిని ముత్తాడే పాడి పాడి మూగపోయిన గుంటును ముత్తాడే కోకిల గుంటును ముత్తాడే. పురిటి నొప్పుల్లో తల్లి గుంటును ముత్తాడే పసి గుంటును ముత్తాడే తల్లి పాల పొదుమునే పాపలు ముత్తాడే పసి పాపలు ముత్తాడే. యుద్ధంలో యోధరాన్ని తుంటలు ముత్తాడే తుపాకి తుంటలు ముత్తాడే నేల కొరిగిన వీరుని భూమి ముత్తాడే రణ భూమి ముత్తాడే యుద్ధ భూమి ముత్తాడే భూతల్లిని ముత్తాడే. పండు వెన్నెలలోన పాడేటి పాటలే మాయే నా నిజంబాడులోన ఆడేటి ఆటలే మాయే ఢిల్లెం పల్లెం పాడేటి పాటలే మాయే నా జీవాల్లో ఆడేటి ఆటలే మాయే. ప్రతి పాటకు దరువేసేటువంటి ఘనత ఒక అమ్మకు. ఎందుకంటే
బిడ్డగా పుట్టి తల్లి పెళ్ళైన తర్వాత మనకు ఉద్యోగం చేస్తూ ఇటు ఇంటి బాధ్యతలు మోస్తూ మళ్ళా మంచి చెడులను గ్రహిస్తూ ఎంత ఓపిక అంటే అందుకోసమే ఏమంటా నేను కన్న తల్లికి ఎంత ఓపుకున్నో స్త్రీలకు ఎంత ఓపుకున్నదో భూమాతకు అంతే ఓపిక. ఎందుకంటే చెడును మంచి అన్ని మోస్తుంది భూతల్లి. అదేవిధంగా మీరు కూడా చిన్నోళ్ళ ఎన్నో కష్టాలు నష్టాలను అవమానాలను భరిస్తూ ఈ సమాజంలో నిలదొక్కుని ఒక సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఇంత మంచి అవార్డులో మీరు కూడా మమేకమైన ఇది అదృష్టవంతమైనటువంటి రోజు. అది బీసీటీయూకే సొంతమైనది కాబట్టి కల్లు 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 కచ్చల కల్లు బీసీటీయూ యొక్క ముట్టన చల్లు కచ్చల కల్లు ఇది కమ్మల చల్లు ప్రతిభల చల్లు ఇది ప్రగతికి వెలుగు బీసీటీయూ భవిష్యత్తుల చల్లు హై కల్లు అరే కల్లు హై కల్లు 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 కచ్చల కల్లు బీసీటీయూ యొక్క ముట్టన చల్లు కచ్చల కల్లు ఇది కమ్మల చల్లు ప్రతిభల చల్లు ఇది ప్రగతికి వెలుగు బీసీటీయూ భవిష్యత్తుల చల్లు మన బీసీటీయూ భవిష్యత్తుల చల్లు. గ్రామ గ్రామాల్లో నా వ్యాప్తి చెందిన దినదినమున ప్రతిన భూమి ముందు సాగిన ఉద్యోగ సంఘాల్లో చాటి చెప్పిన బీసీటీయూ అంటేందో నిరూపించిన అది మాడవేడి వినోదుకే సొంతం సొంతం గోపాల కృష్ణన్న అంతం పంతం మన పంతం పంతం కవాలి సొంతం సొంతం హై గల్లు అరే గల్లు హై గల్లు 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 కచ్చల గల్లు బీసీటీయూ యొక్క ఉప్పెన జల్లు కచ్చల గల్లు ఇది కమ్మల జల్లు ప్రతిభల జల్లు ఇది ప్రగతికి వెలుగు ప్రతిభల జల్లు ఇది ప్రగతికి వెలుగు మన బీసీటీయూ భవిష్యత్తుల జల్లు మన బీసీటీయూ భవిష్యత్తుల జల్లు. ద్వారా తెలంగాణ గవర్నర్ ద్వారా ఎమ్మెల్యే గారిని మనం కార్యక్రమంలోకి ఆహ్వానించుకుందాం. వెల్కమ్ సార్, వి ప్రౌడ్ ఆఫ్ యూ సార్. విజ్ఞానపు వెలుగు రేఖపై విలువలు నేర్పావు విజ్ఞానపు వెలుగు రేఖపై విలువలు నేర్పావు బహుజన పాదలు రూపుమాపిన ప్రధాత నీవేలే భారమైన భారమైన భార్యము నీదేలే అడుగు అడుగున అవమానాలే వర్ణ విపక్షముని తొలి అక్షరమైతివి భారతదేశపు తొలి టీచరివై బడుగు బతుకులకు పునాదులేసివి పూలే అనగారిన జనాల ఓనమాల చైతన్యము
సాక్షాత్కారం అవుతున్నామని చెప్పడానికి కోసమే ఉదాహరణ. గత సంవత్సరం బాలోత్సవ్ ప్రెసిడెన్సీ స్కూల్లో జరిగినప్పుడు సార్ ముఖ్య అతిథిగా ఇచ్చేసి గవర్నమెంట్ అనేది ఓన్లీ విద్య పట్లనే కాదు కళల పట్ల అన్నింటి పట్ల ఉండాలని చెప్పేసి వాళ్ళు శాసనసభలో చెప్పడం ద్వారా ఎన్నో కార్యక్రమాలనేవి ఇప్పుడు చాలా స్కూళ్ళలో జరుగుతూ ఉన్నాయంటే ఆ రోజు వాళ్ళు శాసనసభలో చెప్పడం ద్వారానే విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా దాని గురించి శ్రద్ధ తీసుకొని చేయడం జరిగింది. దానికి నిదర్శనమే సార్, గత సంవత్సరం జాతీయ స్థాయిలో మన జిల్లా నుంచి 2 ప్రదర్శనలు సైన్స్ ఫేర్కి వెళ్ళాయి సార్. అది మీ మూలంగానే. ఈ సంవత్సరం కళా ఉత్సవంలో జాతీయ స్థాయిలో 2 ప్రదర్శనలు వెళ్ళాయి సార్, మీరు చెప్పడం మూలంగానే. ఈ రోజు మేము జరిగినటువంటి సైన్స్ ఫేర్ లో కూడా జాతీయ స్థాయికి 4 ప్రాజెక్టులు సెలెక్ట్ అయ్యాయి సార్ మన జిల్లా నుంచి. అందులో నేను గర్వంగా చెప్పుకుంటున్నాను సార్. నేను రాఘవపురం గోపాలకృష్ణ సార్, మీ నియోజకవర్గంలోనే జడ్పీహెచ్ఎస్ నంద్య స్కూల్లో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మా సార్ యొక్క డిఓ సార్ గారు మ్యాథ్స్ టీచర్ అయి ఉండి మీరు ఉండడం వల్లనే సార్ మా ఇద్దరికి కూడా రాష్ట్ర స్థాయి జిల్లా నుంచి సెలెక్ట్ అయినటువంటి 2 బెస్ట్ టీచర్ అవార్డ్స్ కూడా, రాష్ట్ర స్థాయి బెస్ట్ టీచర్ అవార్డు కూడా మీ నియోజకవర్గాల్లో కావడం మేము గర్వంగా భావిస్తున్నాను సార్. అందులో నేను కూడా ఒకటి సార్, రాఘవపురం గోపాలకృష్ణ రాష్ట్ర స్థాయి పురస్కారం ఇచ్చారు. ఎందుకంటే మీ ఆశీస్సుల మూలంగా మీకు జరిగాయి. మీరు ఏదైతే శాసనసభలో శాసనాలు నిర్ణయించడం వల్లనే ఈరోజు విద్యా వ్యవస్థ అనేది చాలా ముందుకెళ్తుంది సార్. ధన్యవాదాలు సార్. మరి గారు ఎంత ఆకలి అవుతున్నా కూడా ప్రతి పురస్కార గ్రహీతకు పురస్కారం అందించి వెళ్ళారు. ఇవి ఎప్పటికీ మర్చిపోలేదు సార్. మిమ్మల్ని ఆ దృష్టిలో పెట్టుకునే కార్యక్రమాన్ని ఏగా చేస్తాం సార్. మరి ఈ కార్యక్రమానికి బీసీ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయుని చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సావిత్రిబాయి పూలే మహిళా ఉత్తమ ఉద్యోగ ఉపాధ్యాయుని పురస్కారం 2026 అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ పురస్కార సభకి సభాధ్యక్షత వహించాల్సిందిగా మా ప్రియతమ నేత బాతేకం కాంచానగా పేరు గడించినటువంటి వ్యక్తి, ఎంత మాడవేడి పనులైనా కూడా చాలా కూల్ గా చేసుకుపోయేటువంటి మా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ గారిని సభాధ్యక్షత వహించాల్సిందిగా వేదికపైకి సవినయంగా వారిని ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద డయాస్. ప్లీజ్ ఎస్కార్ట్ చిల్డ్రన్, ఎస్కార్ట్ దెమ్. ఓకే. ఎప్పుడు ఆపదలన్నింటినీ రూపుమాపి ప్రజల పక్షాన సోపతి చేసి వాళ్ళ హిమ్మతి నింపి ఉన్నాడంటే ఆ ఏకైక వ్యక్తి మా అన్న భూపతి అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా గర్విస్తున్నారు. మరి అలాంటి వ్యక్తిని మన ప్రతి ఇంటి గణపతిగా ఉన్నటువంటి మన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే శ్రీ రేగులపల్లి భూపతి రెడ్డి మిగతా వాళ్ళందరూ కూడా సభను వదిలి వెళ్లాల్సిందిగా మా అశోక్ కుమార్ పార్షి మా డిఓ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా వారిని దయచేసి మండల బాధ్యులు మీరు ఎస్కాట్ రాగానే మళ్ళీ కిందికి దిగి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం సార్. ప్లీజ్. మనకి వేదిక అనేది చాలా చిన్నగా ఉంది, వేదిక అనేది చాలా పెద్దది కాబట్టి తన చర్యల ద్వారా చూపించినటువంటి ఒక ఘనతరమైనటువంటి వ్యక్తి వారు ఎవరో కాదు, మన పూర్వపు జడ్పీ చైర్మన్ దాదన్న గారు విఠలరావు గారిని మన గౌరవాన్ని స్వీకరించి వేదికపైకి రావాల్సిందిగా మరోతరం నాయకులు శేఖర్ గౌడ్ అన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా సుధాకర్ అన్న గారు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా నేతృత్వము వారి ద్వారానే. దయచేసి జిల్లా బాధ్యులు మహేందర్ గారు, మహేందర్ సార్ ఎక్కడ మీరు రండి, ఇక్కడ ఉండండి, ఎస్కార్ట్ చేయండి, ఇక్కడనే ఉండండి ప్లీజ్. మన వాళ్ళందరినీ తీసుకురండి.
సావిత్రిబాయి పూలే ఆశయాలను సాధిద్దాం సావిత్రిబాయి పూలే ఆశయాలను. అంటే 3వ తారీఖు ఆమె జయంతి. మనం ఎవ్రీ ఇయర్ ఈ సావిత్రిబాయి పూలే పురస్కారాలని టీచర్లకు వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్, మహిళా ఎంప్లాయీస్కు అందరికీ మనం అవార్డు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు మన భూపతి రెడ్డి సార్ గారు. నీతి నిజాయితీకి మరొక పేరు. అవసరమైతే నీతి నిజాయితీ కోసం తన పనిని కూడా త్యాగం చేసే ఘనత కలవాడు మన భూపతి రెడ్డి సార్ గారు. అదేవిధంగా అదే ప్రజాపాలనతో తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికై ఈనాడు ఈ వేదిక మీదకి ఆసీనులైన భూపతి రెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరొక ముఖ్య అతిథి అన్న దాదానగర్ విఠలరావు గారు, కామన్ మ్యాన్, అన్న అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత. కరోనా టైంలో కూడా అన్నగారు మనకు ఆ టైంలో ఇక్కడ కూడా బయట ప్రోగ్రాంలు చేసుకోవడానికి అవకాశం లేకపోతే అన్న నా దగ్గర చేసుకొని గడిపి వాళ్ళని మనకు సావిత్రిబాయి పూలే పురస్కారాల కోసం ఇచ్చిన ఘనత మన దాదానగర్ విఠలరావు అన్న గారిని. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి కీలక పాత్ర పోషించిన దాదాన విఠలరావు అన్న గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరొక అతిథి మా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సార్ గారు. సార్ గారు ఇక్కడ ఒక ఫ్యాక్టరీని పెట్టడం జరిగింది. ఫ్యాక్టరీ అంటే విజన్ కాదు, ఐఐటి ఫ్యాక్టరీ. దాదాపు సార్ శిష్యులు ఐఐటి అంటే మన నిజామాబాద్ తెలియనప్పుడు ఎంతో మందిని ఐఐటీస్గా తయారు చేసిన ఘనత మా అశోక్ సార్ గారిది. దాదాపు 1000 మంది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో వారి శిష్యులు ఉన్నారంటే సారు ఎలాంటి వాడో మనకి ఇక్కడ అర్థమవుతున్నది. అలాంటి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా టైగర్ అనుకుంటాం డీసీబీ సెక్రటరీ మా సింధన్న గారికి. అదేవిధంగా మా నిజామాబాద్లో రాష్ట్ర స్థాయిలో నిజామాబాద్ జిల్లాని బీసీ సంక్షేమ సంఘం పరంగా ప్రత్యేక స్థానంలో మొదటి స్థానంలో నిలిపిన ఘనత మా సుధాకర్ అన్న గారికి. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘంని ముందుండి నడుపుతూ ఒక భీష్మాచార్యులాగా మమ్మల్ని వెన్నంటి ఉండి బీసీ సంఘాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకెళ్తున్న మా ఆంజనేయ సార్ గారికి. అదేవిధంగా ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు మా కల్పన ఇందన్న గారికి, మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు సింగదక్క గారికి, అదేవిధంగా మన శేఖర్ గౌడ్ అన్న గారికి, అదేవిధంగా బోధన్న గారికి, అదేవిధంగా లింగన్న గారికి, మా మిత్రుడు కాంగ్రెస్ నాయకులు అదే ప్రవీణ్ గారికి, మేడం గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసి మా పేదూరి రత్నాకర్ గారు ఈరోజు ప్రోగ్రాం ఇంత చక్కగా మంచిగా జరుగుతానంటే దానికి ముఖ్య కారణం మా మిత్రుడు పేదూరి రత్నాకర్ గారు. ఇన్ఫినిటీ కళాశాలని మొదటిగా నిజామాబాద్ జిల్లాలో హోటల్ మేనేజ్మెంట్ కమ్ ఫ్యాషన్ డిజైనింగ్ స్థాపించిన వ్యక్తి మా పేదూరి రత్నాకర్ గారు. అదేవిధంగా ఇక్కడనే కాక హైదరాబాద్లో కూడా బ్రాంచులు ఓపెన్ చేస్తూ ముందుకెళ్తూ మన జిల్లాలో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ దాదాపు 1000 మందిని, ఒక 1000 కాదు 2000 దాదాపు ఒక 10,000 మందిని వివిధ దేశాలకు వారి శిష్యులు పనిచేస్తున్నారంటే అంత ఘనత ఆ పేదూరి రత్నాకర్ గారిది. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన మా బీసీ ఉద్యోగుల సంఘం మా నారాయణ అన్న గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి మా బీసీ టీచర్స్ మా ఈ కార్యక్రమం ఎంత చక్కగా పర్ఫెక్ట్గా నడుస్తుందంటే నాకు వెన్నంటి ఉండు ప్రతి ఒక్క దానికి కూడా ఈ ప్రోగ్రాం ఎలా నడపాలో, ఎలా డిజైన్ చేయాలో ప్రతి ఒక్కటి కూడా గోపాలకృష్ణ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటుంది. ప్రోగ్రామ్ సక్సెస్ అంటే దాంట్లో మ్యాక్సిమం షేరు గోపాలకృష్ణ గారిదే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన అవార్డు గ్రహీతలకు, బీసీ సంఘ నాయకులకు, ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సావిత్రిబాయి పూలే జయంతి మొదటగా జయంతి సందర్భంగా ఈ మహిళలకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయం. దీని యొక్క ముఖ్య కారణం సావిత్రిబాయి పూలే గురించి బయటకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇది 11వ వార్షికోత్సవం మొదటిసారిగా నిర్వహించినప్పుడు. అంటే అప్పటికి సావిత్రిబాయి పూలే ఇక్కడ ఏదో కోణంలో చిన్న చిన్న ప్రోగ్రాంలు చేస్తుండే జయంతి సందర్భంగా, కానీ ఇక్కడ హైలైట్ కాకపోతుండే. సావిత్రిబాయి పూలే దాదాపు 150 సంవత్సరాల కిందనే ప్రత్యేక మహిళల కోసం ప్రత్యేక పాఠశాల స్థాపించి చదువు చెప్పించిన ఘనత కాబట్టి ఆమెని బయటకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పురస్కారాల కార్యక్రమాన్ని
స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆమె జయంతి కార్యక్రమం పెద్దగా జరుగుతుంది. ప్రతిసారి కూడా మేము ఆమె 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 జయంతి ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించాలని మేము గవర్నమెంట్ వేడుకుంటా ఉంటారు. మేము డిమాండ్ పెడతా ఉంటుంటివి. మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర పండుగగా సావిత్రిబాయి పూలే జయంతిని ప్రకటించడం చాలా గర్వకారణం. మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నేడు విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంచుకొని విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొస్తూ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల చదివేవారు పేద మధ్యతరగతి పిల్లలు కాబట్టి వారు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్య అందాలనే ఉద్దేశంతో అనేక పాఠశాలను స్థాపించి ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేస్తూ ముందుకెళ్తున్నారు. అదేవిధంగా మా యొక్క ఉపాధ్యాయ సంఘం పరంగా మా యొక్క చిన్న ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు సార్, అది పిఆర్సీ ఇంకా దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నాయి. పిఆర్సీ ఉన్నాయి, అదేవిధంగా డిఏలు కూడా ఇవ్వాల్సి ఉన్నది. కాబట్టి మీ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాకు ఇప్పించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా గోపాలకృష్ణ గారు ఎంత చక్కగా నృత్యం చేశారు. ఆ పిల్లలందరినీ కూడా మనం పెంచుకుందాం. సృష్టి అద్వైతి వేదికపైకి రావాలి. సార్, ఈ అమ్మాయిని దేశ విదేశాలలో కూడా వీళ్ళిద్దరు సొంత ఖర్చు ఇంకా ప్రపంచ జగద్విఖ్యాతం అయ్యే విధంగా మీరు ఆశీస్సులు అందించాల్సిందిగా కోరుతున్నాం. మన చిన్నారికి సత్కరించాల్సిందిగా. మీరు ఇంత పిసినారులు అనుకోలేదు, నేను మనీ ఇంత పిసినారులు అనుకోలేదు. ఎందుకంటే మీరు ఇంత చప్పట్లు కొడితే మీ గుండె అంతా మంచిగా పనిచేస్తుంది. బ్లడ్ ఏదైనా క్లాట్ అయితే ఆ చిన్న చిన్న వాల్స్లో కూడా ఎగిరిపోతుంది. అందుకే మన సాంప్రదాయంలో చప్పట్లు అనేది ఎందుకు పెట్టి దేవుడు చూడగానే చప్పట్లు ఎందుకు కొడుతున్నాం అంటే ఇందుకే ఆక్యుపంచర్ ఒకటి వైద్యం ఇది కొడతా ఉండండి చప్పట్లు. ఈ చప్పట్లే మంగళ వాయిద్యాలు కావాలి. చిన్నారి ఇంకా వేరే చిన్నారులు కూడా ఉన్నారు. సుకృత ఓకే. నెక్స్ట్ మాధురి శ్రేయ వేదికపైకి రావాలి తల్లి. చక్కటి అభినయంతో చక్కటి ఆంగికంతో నృత్య ప్రదర్శించారు. మరి ఆ చిన్నారులను తీర్చిదిద్దినటువంటి రత్నాకర్ సార్ గారు తన శిష్య రత్నాలు, ఎందుకంటే ఇలా సార్ ఒక మాట చెప్పాను, ప్రతి పిల్లని రత్నాకరి అని పిలుస్తా, పిల్లగాడిని రత్నాకర్ అని పిలుస్తా. ద్వారా ఎవరైనా మన పేరు చెప్పగానే సార్ బీసీటీ పేరు చెప్పగానే ఫ్రీ సీట్ ఇస్తున్నారు సార్. మరి సార్ మీరు కూడా వెళ్ళండి సార్, మీరు కూడా ఈ సత్కారానికి అర్హులే. సో మీ చేతుల మీద పెద్దల చేతుల మీద ముందుకెళ్ళండి, తీసుకెళ్ళండి. ఈ ఇద్దరు చిన్న సార్ మీ చేతుల మీదుగా చిన్నారులను ముందుకెళ్ళండి, ఇంకొంచెం ముందుకెళ్ళండి.
స్కూల్లో సేవ చేస్తూ కూడా జాతీయ రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో ఎలా పాల్గొనొచ్చు అనేది మనం బీసీటీ ద్వారా మనం నిరూపిస్తున్నాం. అది మీ అడుగుజాడలో జరుగుతున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా జిల్లా బీసీ సంక్షేమ సంఘం రథసార ఒకసారి సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు. నిజంగా బీసీటీయూ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. జనవరి 3వ తారీఖు నాడు ఆ తల్లి బర్త్డే అయినా నిజామాబాద్లో దాదాపు వారోత్సవం లెక్క ఈ ప్రోగ్రాంతోనే ముగింపు జరుగుతుంటుంది. నిజంగా మీరు ఒక మంచి ప్రోగ్రాంను తీసుకొని ముందుకెళ్తారు. గత 11 సంవత్సరాలుగా ముందుగా మొత్తం బీసీ టీంను అభినందిస్తున్న మనసుకుంటే గట్టి చప్పట్లు పెడదాం. ఎందుకంటే మనం అనుకుంటాం మీరు ఇచ్చే వాళ్ళకు అవార్డు చిన్న కావచ్చు. నా భార్య కూడా నాకు రికమెండ్ చేసి మీరు బీసీటీలో అవార్డు ఇవ్వాలి అంటే ఆడవాళ్ళ లోపల టీచర్ లోపల అంటే పని చేసే సమాజంలో పనిచేసే వాళ్ళకు బీసీటీయూ అవార్డు అంటే ఒక విలువ గల అవార్డు లాగా ఈరోజు మార్కెట్లో అయిపోయింది. దాని కొరకు చాలా మంది ఎదురు చూస్తున్నారని నేను చెప్తున్నాను. రియలీ మీరు ఒక ఈ అవార్డుకు నిజామాబాద్ ఆస్కార్ అవార్డు అనొచ్చు. మహిళలకు ఇచ్చే నిజామాబాద్ ఆస్కార్ అవార్డు బీసీటీయూ రియలీ. అంటే అదేవిధంగా మన సావిత్రిబాయి పూలే ఈరోజు ఇంతమంది మహిళలు ఇక్కడ ఉన్నారు అంటే దానికి కారణం సావిత్రిబాయి పూలేనే. 2 సంవత్సరాల కిందట 200 సంవత్సరాలకు ఎంత కట్టుబాట్లు ఉండడం మనకు తెలుసు. ఆ రోజు మహిళలకు చదువు చెప్పించాలి, మహిళలే చెప్పించాలంటే జ్యోతిబా పూలే తన భార్య టీచర్గా చేసి 55 పాఠశాలలు పెడితే ఇంకొక మనిషిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ముస్లిం సోదరి మనులు చాలా మంది ఉన్నారు. సావిత్రిబాయి పూలేతో కలిసి షేక్ ఫాతిమా గారు కూడా స్కూళ్ళు నడిపారు. షేక్ ఫాతిమా గారు కూడా ఆ రోజు వాళ్ళు 55 పాఠశాలలు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తే షేక్ ఫాతిమా గారు 2 పాఠశాలలు వారు నిర్వహించేవారు. వారు కూడా టీటీసీ ట్రైనింగ్ తీసుకున్నారు వీళ్ళతో పాటు. సో మనం కూడా భవిష్యత్తులో షేక్ ఫాతిమా గారిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే 200 సంవత్సరాల కిందట ఎన్ని కట్టుబాట్లు ఇప్పటికి కూడా మహిళలకు మనం అక్కడిక్కడ చూస్తుంటాం. కట్టుబాట్లు ఇంత ఫార్వర్డ్ కాలంలో కూడా కట్టుబాట్లు చూస్తున్నాయి. ఈ సమయంలో కూడా 200 సంవత్సరాల కింద ఎన్ని కట్టుబాట్లు ఉంటే నిజంగా ఈ రోజు ఇంతమంది మహిళలు ఇక్కడ కూర్చున్నారంటే వారికి కారణం సావిత్రిబాయి పూలేనే. వీళ్ళని ఇక్కడ కూర్చోబెట్టినట్టే బీసీటీ వాళ్ళే. సో కాబట్టి వాళ్ళకి అభినందనలు తెలుపుతూ మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఎప్పుడు కూడా బీసీ సంక్షేమ సంఘం ఎప్పుడు కూడా బీసీటీలో మేము గర్వంగా తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అతిశయోక్తి లేదు. మీ అందరూ కూడా ఒకసారి మీ కరతాళ ధ్వనుల ద్వారా ప్రకటించాలి, సన్మానించాలి. అంటే ఇమ్మీడియట్ గా రాత్రికి రాత్రే ఒక ప్రాజెక్ట్ బీసీటీయూ ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల్లో భాగంగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో గోపాలకృష్ణాచారి గారు చేతుల మీద క్యాలెండర్ ఆవిష్కరణ జరిగి దిశగా గోపాలకృష్ణ సార్ గారిని ఓడుకుంటారు. సార్ దయచేసి సార్ సీఎం సార్ నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి గారికి మరియు బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ నేషనల్ శ్రీనివాస్ గౌడ్ గారికి, మా జిల్లా విద్యాశాఖ రథసారథి పి అశోక్ గారికి, వేదిక పైన కూర్చున్న సంఘం సభ్యులందరికీ పేరు పేరున, ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ గారికి పేరు పేరున సభ్యులందరికీ మరియు అవార్డు గ్రహీతలకు అందరికీ శుభాకాంక్షలు. పాత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతికి అఫీషియల్గా కార్యక్రమం నిర్వహించినందుకు మేము రాష్ట్ర ప్రభుత్వంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సావిత్రిబాయి పూలే గారు ఆ రోజు అనేక ఆంక్షలు ఉన్న సమయంలో కూడా పేదలందరికీ, మహిళలకు, అట్టడుగు వర్గాలకు వారి భర్త సహకారంతో అక్షరాస్యత విద్యను అందించిన ఘనత సావిత్రిబాయి పూలే గారికి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యారంగంలో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఆ సావిత్రిబాయి గారి స్ఫూర్తితోని కోటి ఉమెన్స్ కాలేజ్కి చాకలి ఐలమ్మ పేరు పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వంకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఇక్కడ ఈరోజు రాబోయే రోజుల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు మహిళా గర్ల్స్ కొరకే టాప్ ప్రయారిటీ ఇవ్వని చెప్తా ఉన్నారు. కనుక ఆ దిశలో మహిళల విముక్తి జరగబోతుంది. ఆ రోజు సోషల్ రిఫార్మర్ జ్యోతిబాబు పూలే, సావిత్రిబాబు పూలే గారు నిరక్షరాస్యతకు వ్యతిరేకంగా, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, వరకట్టాలకు వ్యతిరేకంగా,
సతీ సహగమనానికి వ్యతిరేకంగా అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు స్త్రీలలో మార్పు వచ్చింది. ఆ ఆశయాలకు అనుగుణంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో వారి ఆశయాలను పొందుపరుచురు. ఫండమెంటల్ రైట్స్ కానీ ఆదేశిక సూత్రాలు కానీ ఈరోజు ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకులస్తులను మానవాళులందరూ కలిసి తెలంగాణలో విజ్ఞాన తెలంగాణ ఆవిష్కరించడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేయడం, పేద విద్యార్థులను నిరంతరం అక్షరాస్యత మలిచిందాం, విజ్ఞాన తెలంగాణ ఆవిష్కరిద్దాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. సిటియు ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సావిత్రిబాయి పూలే అవార్డు ఫంక్షన్కి వచ్చిన ముఖ్య అతిథులు జాలశ్రీణ గారు మరియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘ పక్షాన స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క సావిత్రిబాయి పూలే ఒక మహిళలకు ఆదర్శమూర్తి మరియు ఈ యొక్క మహిళల యొక్క సమస్యలపై అణగారిన వర్గాల అభివృద్ధికై నిరంతరం కృషి చేసిన సావిత్రిబాయి పూలేను మనం ఆదర్శంగా తీసుకొని ఆమె యొక్క ఆశయాలకు అనుగుణంగా మన యొక్క విద్యలో కానీ మనం పనిచేసే స్కూళ్ళలో కానీ మన పిల్లలు కానీ ఆమె యొక్క ఆశయాలను ఆదర్శంగా చేసుకొని మన పిల్లలను కూడా అట్లా తీర్చిదిద్దాలని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క సావిత్రిబాయి పూలే అవార్డు ఫంక్షన్ నిజామాబాద్లో నేను రావడం ఇది 3వసారి అనుకుంటా. కావున ఈ యొక్క సావిత్రిబాయి పూలే జిల్లా స్థాయి అవార్డు ఇవ్వడం కేవలం ఒక నిజామాబాద్ జిల్లాలోనే జరుగుతుందని చెప్పి భావించిన కాబట్టి నిజామాబాద్ జిల్లా వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క టెంపోని కొనసాగించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క సావిత్రిబాయి పూలే అవార్డు అందుకున్న మహిళా ఉద్యోగులకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వము ఈ సంవత్సరము ఉమెన్స్ టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీ గౌరవనీయులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే శ్రీ భూపత్ రెడ్డి గారు, జాతుల శ్రీనివాసరావు గారు, ఎక్స్-ఎంపీ చైర్మన్ దాదన్న గారి విఠల్ గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, ఉపాధ్యాయులు, ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభ మధ్యాహ్నము. సావిత్రిబాయి పూలే దాదాపుగా 200 సంవత్సరాల కిందనే మహిళా విద్యకు అవకాశము లేని సందర్భంలో కూడా ఆమె ఎన్నో కఠినమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని, అవమానాలను ఎదుర్కొని కూడా ఆమె నిరంతరం అహర్నిశలు పనిచేసి సుమారు 51 పాఠశాలలను ఏర్పరిచి మహిళా విద్య కోసము నిరంతరం కృషి చేసినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. అయితే ప్రస్తుత సందర్భాన్ని మనము చూసుకున్నట్లయితే రీసెంట్గా కూడా ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి మహిళా విద్య కోసము ప్రయత్నం చేస్తూ ఉంది. అయినా కానీ ఒక 100 మంది అమ్మాయిలు ఫస్ట్ క్లాస్ లోపల అడ్మిషన్ తీసుకుంటే దాదాపుగా 40-45 మంది మాత్రమే, ఒక 40 మెంబర్స్ మాత్రమే ఒక గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నారు. అది కూడా మన తెలుగు రాష్ట్రాలలో. అది ఇండియా మొత్తం తీసుకున్నట్లయితే ఇంకా తక్కువ మంది విద్యార్థులు ఉన్నత విద్య వరకు కొనసాగుతున్నారు. చాలా మంది 10th to ఇంటర్మీడియట్ మధ్యలో ఉంటే చాలా మంది అమ్మాయిలు విద్యను మారుతున్నారు. ఇంటర్మీడియట్ టు డిగ్రీ కూడా ట్రాన్సిషన్ అనేటటువంటిది తక్కువైంది. అయినా కానీ గ్రాడ్యుయేషన్ లోపల ప్రస్తుతము 49% అమ్మాయిలు ఉంటే 51% అబ్బాయిలు ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ రేటుకు చేరుకున్నది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ లోపల అమ్మాయిలు అబ్బాయిల కంటే కూడా ఎక్కువ మంది అమ్మాయిలు చదువుతూ ఉన్నారు. అంటే ఒక మంచిగా ప్రభుత్వం చేపట్టినటువంటి వివిధ పథకాల వలన, రిజర్వేషన్స్ వలన, అమ్మాయిలకు ఇచ్చినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కాలర్షిప్స్ వలన, తర్వాత ఎంజేపీ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ వలన, ఫీజు రియంబర్స్మెంట్ వలన అమ్మాయిలు చదువుతూ ఉన్నారు. అంతేకాకుండా
మనకు ఈ చదువు లోపల క్వాలిటీ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అన్ని అవకాశాలను ఉపయోగించుకొని ప్రతి ఒక్క అవకాశాన్ని గ్రాప్ చేసే విధంగా మనకు అమ్మాయిలకు తరఫీదు చేయాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది. ఆ విధంగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూ ఉంది. ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. ఇంతకుముందే చెప్పినట్లు సీతయ్య సార్ చెప్పినట్లు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను, రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రభుత్వం ఓపెన్ చేస్తున్నది. రీసెంట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు. వాటిలో కూడా ఎక్కువ ప్రాధాన్యత బాలికలకు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుందని చెప్పారు. అయితే ఒక 1 or 2 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా నైట్ లోపల గతం లోపల 100 మంది విద్యార్థులు ఉంటే దాంట్లో 70 to 75 మెంబర్స్ అబ్బాయిలే ఉంటుంది ఒక 20-25 ఇయర్స్ బ్యాక్. అని ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే 100 మంది పిల్లలు కూడా 95 మెంబర్స్ అమ్మాయిలే ఉంటుంది, ఒక 4-5 మాత్రమే అబ్బాయిలే ఉంటుంది. ఆ రకమైనటువంటి మార్పు అనేటటువంటిది కనబడుతూ ఉంది. కాబట్టి అమ్మాయిలు అందరికీ కూడా అవకాశం ఇవ్వండి. అంటే దీనికి కేవలం చప్పట్లు కొట్టడం అనేటటువంటిది కాకుండా ఇంకా కొన్ని సందర్భాలు కూడా చెప్తాను. నేను కుమ్రంభీం ఆసిఫాబాద్ లో కూడా వర్క్ చేసినాను. రూరల్ విలేజెస్ ఒక స్కూళ్ళకు, హై స్కూళ్ళకు వెళ్ళినట్లయితే అందరు అమ్మాయిలే కనబడుతున్నారు. మెజారిటీ అమ్మాయిలు 70 to 80% అమ్మాయిలు, 80% అమ్మాయిలే ఉంటున్నారు. అబ్బాయిలకు అడ్మిషన్స్ అనేటటువంటివి లేవు. హెడ్ మాస్టర్ని పిలిచి అడిగినాను, ఎందుకోసం ఇక్కడ అంతా కూడా అమ్మాయిలే ఉన్నారు, అబ్బాయిలు ఎందుకు తక్కువ ఉన్నారని అడిగితే హెడ్ మాస్టర్ చెప్పినటువంటి వివరణ అనేటటువంటిది నాకు షాకింగ్ అయినాను. అక్కడ పేరెంట్స్ ఏమంటున్నారు, అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నట్లయితే అబ్బాయిలను తీసుకెళ్లి ఎక్కడ దూరంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు, అమ్మాయిలను మాత్రం ఇప్పుడు లోకల్ గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు అనేటువంటి రీజన్ చెప్పడం జరిగింది. అయినా కానీ వివక్ష అనేటటువంటిది ఇంకా కొనసాగుతుంది. పేరెంట్ గా కూడా, యాజ్ ఎ పేరెంట్ గా కూడా అబ్బాయిలు అమ్మాయిలకు ఈక్వల్ కెపాసిటీ ఉంటుంది, ఈక్వల్ కాంపిటెన్సీస్ ఉంటాయి. అబ్బాయిలు ఏమైతే చేయగలుగుతుంటారో అంతకంటే ఎక్కువ కూడా అమ్మాయిలు చేసి చూపెట్టగలుగుతుంటారు. అటువంటి వివక్ష అనేటటువంటిది మన గ్రామాలలో కూడా, అటువంటి వివక్ష అనేటటువంటిది అమ్మాయిలకు అబ్బాయిలకు ఏదైనా ఉన్నట్లయితే దాన్ని రూపుమాపాల్సినటువంటి అవసరం అనేటటువంటిది యాజ్ ఏ టీచర్స్ గా మనందరి పైన బాధ్యత ఉంది. అటువంటి అవేర్నెస్ ను గ్రామాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు చెప్పి అబ్బాయిలు అమ్మాయిలు అందరూ సమానమే, వీళ్ళకు కూడా మంచి అవకాశాలను కల్పించినట్లయితే చక్కగా రాణిస్తారనేటువంటి విషయాన్ని వాళ్ళకందరికీ చెప్పి కూడా మంచి మెరుగైన సమాజాన్ని రూపకల్పన చేయడానికి కోసం ప్రయత్నం చేద్దాం. బీసీటీయూకి ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి బీసీటీయూకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
సక్సెస్ని ఎంతోమంది విద్యార్థులకి ఒక గొప్ప జీవితాన్ని అందించడం జరిగింది. సో ఆ యొక్క సక్సెస్ స్టోరీస్ని ఒక సాంగ్ రూపంలో సమకూర్చి ఈరోజు మన ఎమ్మెల్యే గారి ద్వారా దాన్ని ఆవిష్కరించడం చేయడం జరుగుతుంది. ఆధ్వర్యంలో మరి మహిళలు ఎవరైతే ఉపాధ్యాయులే కాకుండా అన్ని రంగాలలో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ను మరి అప్రిషియేట్ చేయడానికి ఇవాళ మనము బీసీ ఉపాధ్యాయ సంఘం తరఫున న్యూ అంబేద్కర్ భవన్లో మరి వాళ్ళకి అందరు కూడా అవార్డు ప్రదాన కార్యక్రమంలో మరి ముఖ్యంగా సావిత్రిబాయి పూలే గారు మరి శ్రీ ఆదర్శ బొమ్మిటి మరి 200 సంవత్సరాల క్రితమే స్త్రీలకు కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో పాఠశాలలు స్థాపించినటువంటి సందర్భంలో మరి 3వ తారీఖు జనవరి నాడు బర్త్డే ఉన్నప్పటికీ అని చెప్పి ఆలస్యమైన వాళ్ళ బర్త్డే సందర్భంగా మన మహిళా సోదరులకు అవార్డు తెచ్చుకోవడానికి మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, స్టేట్ జాతీయ అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం, అదేవిధంగా మన డిఓ గారు అశోక్ కుమార్ గారు, తర్వాత ఈ ప్రోగ్రాంను అన్ని తానై నడిపిస్తున్నటువంటి వినోద్ కుమార్ గారు, అదేవిధంగా సాధన గారు, విఠలరావు గారు, మరి మా మిత్రుడు శేఖర్ గౌడ్ గారు, అశోక్ గారు, నరాల సుధాకర్ గారు, ఆంజనేయులు గారు, నారాయణ రెడ్డి గారు, రవీందర్ గారు, తర్వాత రవికుమార్ గారు, రామకృష్ణ గారు, విజయలక్ష్మి గారు, శ్రీలత గారు, రమణ స్వామి గారు, మోహన్ గారు, రాజు గారు, రమేష్ గారు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని డిసైడ్ చేస్తున్నటువంటి గోపాలకృష్ణ గారికి, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఉపాధ్యాయ సోదరులకు, బీసీ సోదరులకు, మరి అదేవిధంగా డిగ్నిటీస్ అందరూ కూడా డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, పత్రికా విలేకరులకు మీ అందరూ కూడా నా యొక్క నమస్కారం. చాలా సంతోషం. సావిత్రి గారి జన్మదిన సందర్భంగా, ఎందుకంటే జ్యోతిబా పూలే కానీ సావిత్రిబా పూలే కానీ వాళ్ళు మనకు అంటే ఉపాధ్యాయులకే పితామహులాగా, జాతి పిత మనకు మహాత్మా గాంధీ ఎట్లయితే మనకు స్వాతంత్ర్యంలో పనిచేశాడో అదేవిధంగా అంటే విద్యారంగంలో వీళ్ళు ప్రాథమికంగా భారతదేశంలో విద్య గురించి చెప్పినటువంటి వ్యక్తి. సో వారి జన్మదిన సందర్భంగా ముఖ్యంగా మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే అచీవ్ చేసిందో వాళ్ళకు మరి గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ అవార్డు కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో బీసీ ఈయూకి సంబంధించినటువంటి వినోద్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నారు. సో ఈ సందర్భంగా ఇది 3వ సంవత్సరం నేను ఇక్కడికి రావడం. ఈ సందర్భంగా మీకు ముఖ్యంగా ఇవాళ చాలా కార్యక్రమాలు నాకు మరి వీళ్ళు మనం వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు మరి మీ అందరినీ కలిసిపోదామని రావడం జరిగింది. చాలా సంతోషకరం దీంట్లో మరి భాగస్వామి కావడం. మరి వాళ్ళ చాలామంది మహిళలందరూ కూడా అవార్డు ప్రదానం చేయడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. అయితే మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు గత 2 సంవత్సరాల నుండి మీరందరూ కూడా ఒక మార్పు కోరుకున్నారు తెలంగాణలో. మరి అలా మార్పు స్పష్టంగా కనబడతా ఉంది పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. మరి మేమందరం కూడా శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత గతంలో 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనందరం కూడా ఆశించినాం ఏంటంటే తెలంగాణ విద్యారంగంలో నిజంగానే వెనుకబడి ఉండింది. అప్పుడు ఆంధ్ర కంటే మనం తెలంగాణ వెనుకబడిందంటే మరి మనకు ఒక జనరేషన్ గ్యాప్ ఉండేది ఎడ్యుకేషన్లో. వాళ్ళేమో సర్కార్లో ఉండే బ్రిటిష్ పరిపాలన ఉండి వాళ్ళ తాతలు చదువుకుంటే మన దగ్గర మన తండ్రులు
చదువుకునే పరిస్థితి లేకుండే. బ్రిటిష్ గవర్నమెంట్లో కాకుండా మనం నిజాం గవర్నమెంట్లో ఉండే కాబట్టి తర్వాత 56-60 సంవత్సరాల తర్వాత కూడా మనం అదే వెనుకబాటును కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇవాళ మన తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో మరి విద్యారంగంలో ఎంతో ముందు చెందుతుందని మనం భావించినాం అప్పుడు. కానీ అనుకున్న స్థాయిలో విద్యారంగానికి నిధులు కానీ మరి దానికి ప్రోత్సాహం కానీ దొరకక మనం వెనుకబడిపోయినటువంటి సందర్భంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. రైట్ ఫ్రమ్ అంగన్వాడీ స్కూల్స్ నుండి అంటే తల్లి గర్భం నుండే పిల్లవానికి న్యూట్రిషన్ ఇవ్వడము, వాళ్ళకు మరి అన్ని విధాల పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని ఇచ్చి వాళ్ళ ఆరోగ్యవంతమైన పిల్లగాడు జన్మించిన తర్వాత వాళ్ళను మరి అక్కడి నుండి 0 నుండి 3వ సంవత్సరం వరకు ప్రీ స్కూల్ నుండి మరి ఇప్పుడు ఇలా నర్సరీ తర్వాత ఎల్కేజీ యూకేజీ కూడా ఇవన్నీ కూడా మన ప్రైమరీ స్కూల్తో అటాచ్ చేసుకొని ఇవాళ పిల్లల ఎడ్యుకేషన్కు మనం ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంది ప్రభుత్వం. అదేవిధంగా 5th స్టాండర్డ్ నుండి మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్మీడియట్ వరకు మనం ఒక గ్రూప్గా పెట్టాలని చెప్పేసి వాళ్ళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ మొత్తం రెసిడెన్షియల్ స్కూల్స్ ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. మొత్తం కూడా ఇలా ఈ 2 సంవత్సరాలలో దగ్గర 15,000 మంది టీచర్లను మనం రిక్రూట్ చేసుకున్నాము. ఇక్కడ కూడా చూసినా ఖాళీలు ఉంటాయి. ఇవాళ ప్రభుత్వ స్కూల్ పోవాలని అంటే తల్లిదండ్రులు పంపించలేని పరిస్థితి ఉండే. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. మనం బడిబాట వచ్చిన తర్వాత మరి ఇక్కడ టీచర్లను అన్ని స్కూళ్ళలో మరి పీఈటీ టీచర్లను మరి అన్ని సబ్జెక్టులలో టీచర్లను అపాయింట్ చేసుకున్న తర్వాత ఇవాళ మనకు స్ట్రెంత్ బాగా పెరిగింది. ఇవాళ ఎస్ఎస్సిలో 100% రిజల్ట్స్ వచ్చేటువంటి స్కూల్ కూడా సంఖ్య కూడా బాగా పెరిగింది. మంచి పర్ఫార్మెన్స్ ఉంది ప్రైవేట్ స్కూల్ కంటే కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో. కాబట్టి ఈ విధంగా అంటే స్కూల్ ఎడ్యుకేషనే కాదు, ఇవాళ ఒక రీవాంపింగ్ జరుగుతుంది. యూనివర్సిటీ లెవెల్లో కూడా మరి మనకు వైస్ ఛాన్సలర్ పెట్టుకున్నాము, కొత్త కోర్సులను మనం పెట్టుకుంటా ఉన్నాము. ఓవరాల్ ఎడ్యుకేషన్లో పేద పిల్లలు చదువుకుంటారని చెప్పి రెసిడెన్షియల్ స్కూళ్ళలో కానీ ఇంకా మధ్యాహ్న భోజనంలో కానీ వాళ్ళకు సన్నబియ్యం ఇవ్వడము, మళ్ళీ న్యూట్రిషన్ కొరకు వాళ్ళకు ఫిక్స్డ్ మెన్యూ పెట్టి 1 మంత్ పొడుగా వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చి మంచి కుక్కులను పెట్టేసి మరి వాళ్ళ మనం అందరు కూడా అంటే మెస్ ఛార్జెస్ కూడా పెంచి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి అన్ని విధాలుగా విద్యార్థులు చక్కగా చదువుకోవాలని చెప్పి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహిళలకు బాలికలు ఎక్కువ చదువుకోవాలి, వాళ్ళు కూడా డ్రాప్ అవుట్స్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు డిఓ గారు చెప్పినట్టు మనము ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ వరకు ఏమో ఈక్వల్ టు బాయ్స్ ఉన్నారు వాళ్ళు. తర్వాత డిగ్రీ వచ్చేసరికి మరి అవుట్ స్టేషన్ పోవాలను లేకుంటే 18 ఏళ్ళు నిండినాయి కదా మరి ఇంకా మరి పెళ్లి చేసి భర్త ఇంటికి పంపించాలని ఏదో ఉద్దేశం కానీ మొత్తం మీద డ్రాప్ అవుట్స్ ఉన్నాయి. ఆ డ్రాప్ అవుట్స్ని తగ్గించగలిగితే ప్రతి ఆడపిల్ల ఎవరైతే ఎస్ఎస్సి పాస్ అయ్యారో వాళ్ళు కూడా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయగలిగితేనే వాళ్ళకి మంచి కెరీర్ ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. తప్పకుండా మనం పీజీలలో తర్వాత డిగ్రీ అండ్ పీజీలలో కూడా అంతవరకు కూడా మనం డ్రాప్ అవుట్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద పేరెంట్స్గా తర్వాత టీచర్స్గా ఒక సమాజంలో ఉన్నత అంటే ఎలక్ట్ పీపుల్గా మనందరి మీద బాధ్యత ఉందని నేను భావిస్తాను. ముఖ్యంగా మహిళా సాధికారత మీద కూడా మరి కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు మీకు అందరికీ కూడా తెలిసి 0 వడ్డీ రుణాలు ఇస్తూ ఉన్నాము. మనం ఒక మహిళా యూనివర్సిటీని పెట్టుకున్నాము. ఫస్ట్ టైం మన తెలంగాణలో మహిళా యూనివర్సిటీ లేకుండా మహిళా కాలేజ్ ఉన్నాయి, కానీ ఇవాళ కోటిలో మహిళా యూనివర్సిటీ పెట్టుకున్నాం. దాంట్లో డిఫరెంట్ కోర్సెస్ మనం ఇంట్రడ్యూస్ చేసినాం. తర్వాత స్కిల్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. జాబ్ ఓరియంటెడ్ 100% జాబ్ ఓరియంటెడ్. చాలామంది చదువుకుంటున్నారు కానీ ఉద్యోగాలు రావట్లేదు. మన దగ్గర జనాభా ఎక్కువ ఉంది, అది కూడా యంగ్ ఇండియా ఇది. కాబట్టి మరి చదువుకున్న పిల్లలందరూ కూడా నైపుణ్యాన్ని కూడా కలిగించాలని చెప్పి మరి ఇక్కడ ఒక ఉమెన్స్ యూనివర్సిటీ కాకుండా స్కిల్ యూనివర్సిటీ పెట్టుకున్నాము. దానికి అఫిలియేటెడ్గా ఇవాళ ఆనంద్ మహేంద్ర గారిని మనం వైస్ ఛాన్సలర్గా పెట్టుకొని ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో అన్ని కోర్సెస్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అన్నీ కూడా మనం పెట్టుకున్నాము. అదేవిధంగా ఐటీఐలను కూడా మనం అప్గ్రేడ్ చేస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి పాలిటెక్నిక్ కాలేజీలను ఐటీఐలను అన్నింటి కూడా సమీకృతంగా మనం ఇంటిగ్రేట్ చేసి అక్కడ ఉద్దేశం ఏంటంటే మనకు విద్యార్థులకు డిగ్రీతో పాటు నైపుణ్యం కూడా ఇవ్వాలి. ఆ నైపుణ్యం ద్వారానే మనకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగ కల్పన అనేది ఫండమెంటల్ ఇంపార్టెంట్ కాబట్టి మరి వాళ్ళకు ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఈ విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవాళ చాలామంది యువత కూడా మరి డ్రగ్స్ వైపు మళ్ళీ వస్తున్నారు. వాళ్ళందరూ కూడా మరి టైం దొరికితే టీవీ చూడడమో లేకుంటే ల్యాప్టాప్ చూడడమో సెల్ ఫోన్ చూడడమో లేకుంటే మారక ద్రవ్యాల వైపు మరుగుతున్నారు. కాబట్టి వాళ్ళను మరి స్పోర్ట్స్ వైపు మళ్ళించాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్లో కూడా మనం ఇలా సీఎం కప్ నిర్వహించుకుంటున్నాము. ఇంటర్ కాలేజ్ ఇంటర్ స్కూల్ టోర్నమెంట్స్ పెట్టుకున్నాం. ఇలా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా పెట్టుకున్నాం. అంటే ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని క్రియేట్ చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి మీరందరూ కూడా గమనించండి. మీరందరూ విద్యావంతులు చదువుకున్న వాళ్ళు. ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో జరిగిన మార్పుల గురించి నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి మీరందరూ కూడా గమనిస్తారని భావిస్తాను.
అదేవిధంగా ముఖ్యంగా మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులలో ఒకటి సమాన హక్కులు, సమానంగా అవకాశం. బాబాసాహెబ్ రాసినటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం, దాన్ని పూర్తిగా ఇలా కట్టుబడి ఉండి కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో కావాల్సినటువంటి మీకు అందరూ కూడా తెలుసు, బీసీలో కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ లేదు. మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 50% ఉండాలన్నప్పుడు చాలా హర్డిల్స్ ఉన్నాయి దాన్ని ఒడిదొడుగులు ఎత్తుకోవాలంటే. మరి వల్ల మనము ప్రభుత్వం ఉన్నాం కాబట్టి ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి అన్నీ కూడా చర్యలు తీసుకున్నారు. మనకు సెన్సెక్స్ లేదు, ఇండిపెండెన్స్ తర్వాత బీసీ జనగణన జరగలేదు, కులగణన జరగలేదు. మరి దానికి సైంటిఫిక్గా మనం ఒకటి క్యాస్ట్ సెన్సస్, ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సెన్సస్ కూడా చేసుకున్న తర్వాత దాన్ని అంతా కూడా క్రోడీకరించి ఒక బిల్లు రూపంలో అసెంబ్లీలో బిల్లు పెట్టాం. 2 బిల్లులు పెట్టాం. ఒకటేమో ఎడ్యుకేషన్ సంబంధించింది, ఇంకోటేమో ఉద్యోగం సంబంధించింది, రాజకీయ సంబంధించింది. ఈ బిల్లులు పెట్టి మనం గవర్నర్ గారికి పంపిస్తే వాళ్ళు లీగల్ ఒపీనియన్ పేరు మీద ఇంకా కేంద్ర ప్రభుత్వం పంపించడము, తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అట్లనే అది పెండింగ్ ఉండడం జరుగుతూ ఉంది. ఇవాళ నేను చెప్తాను, ఇది ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సినవన్నీ కూడా చట్టప్రకారంగా మొత్తం కూడా చేసినాం మనం. అయితే ఇలా 2 ఆర్డినెన్స్, ఒకటి సుప్రీంకోర్టులో గైడ్ లైన్స్ రిలాక్సేషన్ ఇచ్చి మరి 50% కంటే రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చేయొచ్చు. లేదు అంటే పార్లమెంట్లో షెడ్యూల్ లైన్లో ఇంక్లూడ్ చేసి మరి రాజ్యాంగంలో పర్మిషన్ ఇవ్వచ్చు. ఈ 2 కూడా మరి సుప్రీంకోర్టులో కేసు అట్లనే పెండింగ్ ఉంది. మరి ఇక్కడ మరి రాజ్యాంగం బద్దంగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే బీజేపీ వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు. మీరు గమనించాలా, ఇవాళ బీజేపీ నాయకులే మాట్లాడుతూ ఉన్నారు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, కాంగ్రెస్ చిత్తశుద్ధి లేదని చెప్పి. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ ఎవరైతే కృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన రాజ్యసభ సభ్యుడి కూడా ఇవాళ మరి అవగాహన మాట్లాడుతున్నాడా, మరి రాజకీయంగా మాట్లాడుతున్నాడా తెలియదు. కానీ మరి కాంగ్రెస్ పార్టీ మాత్రము 100% 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దానికి కావాల్సిన అన్ని కూడా చర్యలు కూడా అసెంబ్లీ పరంగా చట్టపరంగా మొత్తం తీసుకొని ఉన్నాం. దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి ఒక ప్రజాపతిగా మీ ముందు చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని మీరు గమనించండి. సామాజిక న్యాయం అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది. ఇవాళ మనం చూసినాం, ఇవాళ 4 మినిస్టర్లు ఉన్నారు, 2 విప్పులు ఉన్నారు, మరి పబ్లిక్ అకౌంట్ కమిటీ మెంబర్గా కూడా చైర్మన్గా కూడా ఇవాళ మరి బీసీ నాయకుడు ఉన్నారు మా శంకరన్న. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది. మరి మీరందరూ కూడా ఇంకా సమైక్యంగా ఇక్కడనే కదిలి ముందుకు పోయి మరి సమాజాన్ని అన్ని విధాలు అన్ని రంగాలు ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటాం. ముఖ్యంగా ఇక్కడ ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ప్రైజులు ఇచ్చారు, ఇక్కడ కొంతమందికే ప్రైజులు వచ్చిండొచ్చు, కొంతమందికి రాలేకపోవచ్చు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు తక్కువ స్కిల్డ్ అని కాదు, కాకపోతే అవకాశాలు కొంతమందికే ఉంటాయి. కాబట్టి దాంట్లో రకరకాల సెలక్షన్ కమిటీ అంతా కూడా చూస్తుంది. కాబట్టి ముఖ్యంగా రాని వాళ్ళకు కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళు కూడా ఎవరైతే అవార్డ్స్ ఇవాళ పొందారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కంగ్రాచులేషన్ చెప్తూ ఇంకా మీ జీవితంలో ఇంకో ఎన్నో విజయాలను సాధించాలి, మరి మీ కుటుంబాలు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి మరి అన్ని విధాలుగా మీరు బాగుండాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటూ మీకు మరొకసారి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి బీసీటీయూ వారికి, మరి వినోద్ గారికి, అదేవిధంగా గోపాలకృష్ణ గారికి, వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇంకొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను మధ్యనే వెళ్ళిపోవాల్సి వస్తుంది. దయచేసి మన్నించాల్సిందిగా కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. సావిత్రిబాయి పూలే ఆశయాలను సాధిద్దాం. కొనసాగిద్దాం. సావిత్రిబాయి పూలే ఆశయాలను ఉపాధ్యాయులందరికీ కూడా బీసీటీయూ పక్షాన మాడవేడి వినోద్ కుమార్ గారు, నానాల సుధాకర్ గారు, అదేవిధంగా గోపాలకృష్ణాచారి గారి తరపు నుంచి బీసీటీయూ నేతృత్వాన అందరికి కూడా పేరు పేరున భూపతి రెడ్డి సార్ తరపు నుంచి అందరికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ నిజామాబాద్ కట్ట మీద ఉత్సవాలు జరిగరా